నా పేరు హరిణి. వివరాల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. భారత దౌత్యాధికారి దేవయాని వ్యవహారంలో సరికొత్త మలుపు. టీ బిల్లుపై చర్చించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామంటున్న ఓయూ విద్యార్థి జేఏసీ. ఇంజనీరింగ్ మరియు ఇతర వృత్తి విద్యా పరీక్షల తేదీల ప్రకటన విడుదల. ఓల్డ్ మలక్పేట్ అయ్యప్ప స్వామి దేవాలయంలో వైభవంగా జరిగిన అయ్యప్ప పడిపూజ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. న్యూస్ ఇన్ డీటెయిల్స్. దేవయాని వీసా దరఖాస్తులో ఆమె వేతనం గురించి పేర్కొన్న కంప్యూటర్ స్క్రీన్ షాట్లను కొందరు వార్తా సంస్థలకు తెలియజేశారు. వీటి ఆధారంగా దేవయానిపై సంగీత రీఛార్జ్ 11 పేజీల ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ పరిస్థితులలో దేవయాని వ్యవహారం మరొక సరికొత్త మలుపు తిరిగింది. అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా దేవయాని వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. డిసెంబర్ 12న ఆమె న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేసే సమయానికి ఆమెకు పూర్తి స్థాయి దౌత్య రక్షణ ఉందనే విషయం బయటకు వచ్చింది. భారత డిప్యూటీ కౌన్సిల్ జనరల్ గా వ్యవహరిస్తున్న దేవయాని అరెస్టు నేపథ్యంలో భారత ఐక్యరాజ్య సమితికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత దౌత్య వర్గానికి సలహాదారుగా ఆమెకు ఆగస్టు 26 నుంచి డిసెంబర్ 31 దాకా వర్తించే గుర్తింపు ఉందని తేలింది. 2013 సంవత్సరం యుఎన్ జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఆమెకు ఈ అక్రిటేషన్ లభించింది. దీని ప్రకారం అరెస్టు సమయానికి ఆమెకు దౌత్యపరమైన పూర్తి రక్షణ ఉన్నట్లే. కన్వెన్షన్ ఆన్ ద ప్రివిలేజేషన్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ ఆర్టికల్ 4లోని సెక్షన్ 11A ప్రకారం ఆమెకు వ్యక్తిగత అరెస్ట్, డిటెన్షన్, వ్యక్తిగత వస్తువుల స్వాధీనం వంటి విషయాల్లో పూర్తి రక్షణ ఉంటుంది. ఈ సందర్భంగా అధికార వర్గాలు మాట్లాడుతూ డిసెంబర్ 12 నాటికి ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత దౌత్య వర్గానికి సలహాదారుగా గుర్తింపు ఉన్నందున ఆమె అరెస్ట్ ఆ నిబంధనలు ఉల్లంఘించడం కిందకే వస్తుందని అధికార వర్గాలు తెలియజేశారు. దీనితో భారత్ ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్తున్నట్లు సమాచారం. కాగా దేవయానిపై మోపిన వీసా నిబంధనల ఉల్లంఘన కేసు తీవ్రమైనదే అయినప్పటికీ అది ఘోరమైన తప్పిదం కాదని అమెరికా తలుచుకుంటే ఇప్పటికైనా ఈ కేసును ఉపసంహరించుకునే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ న్యాయవాది జి. డగ్లస్ జోన్స్ అభిప్రాయపడ్డారు. అయితే దేవయాని వీసా దరఖాస్తులోని సమాచారాన్ని అమెరికా అధికారులే తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె తరపు న్యాయవాది డేవిడ్ చేస్తున్న వాదనకు మరింత బలం చేకూర్చే ఆధారాలు లభ్యమయ్యాయి. జనవరి 5లోపు తెలంగాణ బిల్లుపై చర్చ జరగకపోతే జనవరి 6న అసెంబ్లీని ముట్టడించాలని ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. జనవరి 3 నుండి జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ బిల్లుపై చర్చించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఓయూ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. జనవరి 5 లోపు బిల్లుపై చర్చ జరగకపోతే జనవరి 6న అసెంబ్లీని ముట్టడించాలని జేఏసీ పిలుపునిచ్చింది. బిల్లును అడ్డుకోవాలని చూస్తే టీడీపీ, వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లను ముట్టడిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. జనవరి 2న విద్యార్థి సదస్సు నిర్వహించి విద్యార్థి జేఏసీ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. జనవరి 20న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని విద్యార్థి నాయకులు తెలిపారు. సంఘాలన్నీ కలిసి ఈరోజు విద్యార్థి సంఘాల ఐక్యతతోటి విద్యార్థులమందరము కలిసి తెలంగాణ బిల్లు పైన కార్యాచరణను రూపొందించడం జరిగింది. ఆ కార్యాచరణలో భాగంగానే తెలంగాణ విద్యార్థి జేఏసీకి సంబంధించినటువంటి తెలంగాణ విద్యార్థులు కొంతమంది కమిటీ మీటింగ్ పెట్టుకొని ఆ విద్యార్థులందరూ కూడా రాష్ట్రపతిని ఈరోజు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరి రాష్ట్రపతిని కలవడానికి పోతున్నామన్న విషయాన్ని పత్రికాముఖంగా తెలియజేయబోతున్నాం. అదేవిధంగా జనవరి 3 నాడు అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పైన చర్చ ఒకవేళ మొదలు పెట్టకపోతే 2 రోజులు తెలంగాణ విద్యార్థి లోకం మొత్తం గమనించి
6వ తారీఖు నాడు చలో అసెంబ్లీ చేపట్టబోతున్నామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీలో ఉన్నటువంటి సీమాంధ్ర నాయకులు, హైదరాబాద్లో ఉన్నటువంటి సీమాంధ్ర నాయకులు ఎవరైతే తెలంగాణకు అడ్డుపడుతున్నారో ఆ నాయకుల పైన వాళ్ళ ఇళ్ళు ముట్టడి, వాళ్ళ హైదరాబాద్లో ఉండనిచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి ఈరోజు విద్యార్థి జేఏసీ హెచ్చరిస్తూ ఉంది. అదేవిధంగా 3వ కార్యక్రమం, ఈ రెండు కూడా జరగకపోతే కాంగ్రెస్ పార్టీ నాటకాలను కట్టిపెట్టి తేదేపాకు చెందినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుని సమక్షంలోనే టీటీడీపీ నాయకులు ప్రెస్ మీట్లలో మాట్లాడాలని చెప్పేసి అల్టిమేటం జారీ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు లేనప్పుడు టీటీడీపీ నాయకులు, సీమాంధ్ర నాయకులు మాట్లాడుతున్నారు. అది కాకుండా స్పష్టంగా చంద్రబాబు నాయుడునే కూర్చోబెట్టి స్పష్టత ఇవ్వాల్సిందిగా టీటీడీపీ నాయకులకు అల్టిమేటం జారీ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా అసెంబ్లీలో బిల్లు పైన చర్చ పెట్టాలని చెప్పేసి 2వ తేదీ నాడు కొత్తపేటలో బాబు జగజీవన్ రావు భవన్లో తెలంగాణ విద్యార్థి సదస్సును ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఆ విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా, బిల్లు పైన చర్చించకుండా ఒకవేళ అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలన్నా, అసెంబ్లీని వాయిదా వేయాలన్నా కుట్రలు గిట్ట పన్నితే దానికి సహించే ప్రసక్తే లేదని చెప్పేసి అసెంబ్లీని ముట్టడించి అక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర నాయకులతో పాటు తెలంగాణకు ద్రోహం చేస్తున్నటువంటి తెలంగాణ నాయకులను కూడా వదలమని ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పాత్రికేయుల ఆధారంగా పత్రికాముఖంగా రాష్ట్రపతిని కలిసే బాధ్యతను కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీసుకోవాల్సిందిగా మేము ఈరోజు వాళ్ళని విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ కార్యాచరణ అయిపోయిన తర్వాత జనవరి 20 నాడు ఇదే ఆర్ట్స్ కళాశాలలో భారీ బహిరంగ సభను అన్ని విద్యార్థి సంఘాలతో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల అన్ని విద్యార్థి సంఘాలతోటి మొన్న ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్కు మేము తెలంగాణ స్టూడెంట్ ప్రజా పార్టీని ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేసినాం. అదేవిధంగా జనవరి 20వ తేదీన అన్ని విద్యార్థి సంఘాలతోటి, మేధావులతోటి, కర్షకులతోటి, కార్మికులతోటి, కవులతోటి, ఉద్యోగ సంఘాల నాయకులతోటి పెద్ద ఎత్తున పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నాం. 20వ తేదీ సభ ఉంటుంది. ఆ సభలోకి బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు, టీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది నాయకులు, టీడీపీ నాయకులు చాలా మంది విద్యార్థి పార్టీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. జనవరి 20వ తేదీన అస్సాం గణ పరిషత్ మాదిరిగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రాక తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ స్టూడెంట్ ప్రజా పార్టీని రాజ్యాధికారం చేజిక్కించుకోబోతున్నామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. వచ్చే సంవత్సరం మే 17వ తేదీన ఎంసెట్ ను మరియు మే 10వ తేదీన ఈసెట్ ను, మే 23వ తేదీన ఐసెట్ కు సంబంధించిన ప్రవేశ పరీక్షల తేదీలను సాంకేతిక విద్యాశాఖ మండలి ఖరారు చేసింది. 2014వ సంవత్సరానికి గాను ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. 2014 మే 10వ తేదీన ఈసెట్, 17వ తేదీన ఎంసెట్, 23వ తేదీన ఐసెట్ కు ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అజయ్ జైన్, ఉన్నత విద్యామండలి అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ప్రకటించారు. సరిగ్గా పరీక్షల సమయంలోనే ఎన్నికలు హడావుడి ఉంటుంది కనుక అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏదైనా పరీక్ష తేదీలను మార్చే అవకాశం ఉండవచ్చని తెలిపారు. ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడం 2015లో ఆలోచిస్తామని తెలిపారు. కిందటేడు మాదిరిగానే 2014 వృత్తి విద్యా ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఆయా యూనివర్సిటీలకు అప్పగించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. कबूल है, कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना maccar.com पर। लॉग ऑन टू www.maccar.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार्ड,
इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। macca.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विस हिस्ट्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट। మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. విరామానంతరం తిరిగి స్వాగతం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన టీఆర్ఎస్ బృందం వారి అభ్యంతరాలను 10 పేజీల నివేదికగా ఆయనకు అందజేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. వారు రాష్ట్రపతికి 10 పేజీల నివేదికను అందజేస్తూ ముసాయిదా బిల్లులోని పలు అంశాలపై తమ అభ్యంతరాలు వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బిల్లులో సవరణ చేయాల్సిన అంశాలను ఏకరువు పెట్టారు. గవర్నర్ కు అధికారాలు ఇవ్వటం, ఉద్యోగుల పెన్షనర్ల అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ చేతిలో లేని ప్రభుత్వం పట్ల ప్రజలకు విలువ ఉండదన్నారు. తెలంగాణ మంత్రిమండలి సలహాపైనే గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటారని, అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్ కే ఉందన్న విషయం గుర్తు చేశారు. ఈ క్లాజును మార్చాలని కోరారు. అప్పుల్లో తెలంగాణ వాటా 29% కాబట్టి అప్పుల్ని జనాభా ప్రాతిపదికన పంచొద్దని, అలా చేయటం వల్ల 42% అప్పులు తెలంగాణ వారు కట్టాల్సి వస్తుందని ఆయన వివరించారు. రాష్ట్రపతిని కలిసి బయటకు వచ్చిన టీఆర్ఎస్ నేతలతో హరీష్ రావు మాట్లాడుతూ విభజన బిల్లు సభకు వచ్చిన దశలో కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనో ఉంటుందనో ఎవరైనా మాట్లాడితే అది తెలివి తక్కువతనం అవుతుందని, మీ ప్రాంతానికి ఏం కావాలో తెలియజేయాల్సిన సందర్భం ఇదని, కొంతమంది రాజకీయ లబ్ధి కోసమే సమైక్యం అంటున్నారు తప్ప వేరేది కాదని వ్యాఖ్యానించారు. మాకు రాష్ట్రపతి గారిపై సంపూర్ణ విశ్వాసం ఉందని టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. నిర్వహించే ముఖ్యమైన అంశాలలో ఇప్పటికే బిల్లులు మాకు అభ్యంతరకరంగా ఏవైతున్నాయో, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలని, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రక్రియ కొనసాగాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తాం. చర్చ మొదలైంది కాబట్టి మరింత గడువు ఇవ్వద్దని చెప్పి రెండో డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర ప్రాంత నాయకులంతా కూడా పదే దీని మీద సమగ్రమైన చర్చ జరగాలని చెప్పి కోరుతున్నాం. ఇంతకంటే దుర్మార్గమైన ఆరోపణ ఇంకోటి లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా చర్చ జరిగినటువంటి ఏకైక అంశం తెలంగాణ. నిన్న మాదాపూర్ ప్రాంతంలో తెలంగాణ ఐటీ అసోసియేషన్ రూపొందించిన పోలీసు సూచన మహిళల 2014 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఐటీ రంగంలో పనిచేస్తున్న మహిళల భద్రతపై శ్రద్ధ తీసుకోవాలని, పోలీసుల సలహాలను పాటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రకాష్ సూచించారు. ఈ రోజు తెలంగాణ ఐటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2014 సంవత్సరం క్యాలెండర్ ను ప్రకాష్ మరియు బాలగాయని మధుప్రియలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐటీ అసోసియేషన్ వారు రూపొందించిన క్యాలెండర్ లో పోలీసు సూచనలు ముద్రించిన ఈ క్యాలెండర్లను మహిళా ఉద్యోగులకు అందించారు. ఈ సందర్భంగా బాలగాయని మధుప్రియ మాట్లాడుతూ నిత్యం మహిళలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని, సమాజంలో ఆడజన్మ భారం కావడంతో కడుపులో ఉన్న ఆడబిడ్డలను సైతం చంపేస్తున్నారని, ఈ వివక్ష పోవాలని ఆమె అన్నారు. ఈరోజు తెలంగాణ ఐటీ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ సందీప్ అన్న మరియు ప్రకాష్ అంకిల్ ఈరోజు ఇక్కడ రావడం, ఎస్ఐ గారు, సిఐ గారు అండ్ సందీప్ గౌడ్ అన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముఖ్యంగా సేఫ్టీ మెజర్స్ ఆఫ్ విమెన్
ఒక ఉమెన్స్ తీసుకోవాల్సిన సేఫ్టీస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళినప్పుడైనా ఎక్కడికైనా మనం సరౌండింగ్స్ ఎవరెవరు మనతో ఉంటున్నారు, ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూసుకోవాలని చెప్పి ఆడపిల్లలకి ఒక సేఫ్టీ మెజర్గా ఒక క్యాలెండర్ని ఈరోజు ఇలా రూపుదిద్దడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందులో ఈరోజు ఒక అభయ సంఘటన అయితే ఎక్కడైతే జరిగిందో అదే ప్లేస్లో మేము ఈరోజు అక్కడ దాని చుట్టుపక్కల ఈరోజు ఈ క్యాలెండర్ని ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి దయచేసి మీడియా ద్వారా మేము ఆడపిల్లలు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా మనం అబ్బాయిలకి ఎట్లాగా మనం జాగ్రత్తలు చెప్పలేము, ఎందుకంటే ఇంట్లో పేరెంట్సే చెప్పట్లేదు, మనం ఎట్లా చెప్తాం అబ్బాయిలకి జాగ్రత్తలు చెప్పలేము. కాబట్టి దయచేసి ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా అమ్మాయిలకు మాత్రమే మనం జాగ్రత్తలు చెప్తుంటాం, ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా. దయచేసి ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే అబ్బాయిలకు కూడా, అమ్మాయికి అయితే ఎలా చెప్తారో అబ్బాయిలకు కూడా దయచేసి ఏ అమ్మాయిని చూసినా ఒక అక్క, ఒక చెల్లి, ఒక బిడ్డగా, ఒక తల్లిగా చూసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. కాబట్టి మీ అందరి కోసం ముళ్ళొచ్చి మీ ఆకు మీద పడిన ఆకొచ్చి ముళ్ళు మీద ఆబ్వియస్లీ ప్రాబ్లం ఆగే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆడపిల్ల బ్రతుకు కూడా అట్లనే అయిపోయిందని చెప్పి ఆడపిల్లలు చేసిన నేరం ఏంటి, అసలు మేము ఆడపిల్లలు పుట్టడమే మా శాపమా అని చెప్పి. అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ సంబంధించిన పోలీస్ అధికారుల సహకారంతో ఈరోజు విమెన్ సేఫ్టీ మెజర్స్ సంబంధించి ఒక క్యాలెండర్ని తెలంగాణ ఐటీ అసోసియేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది అంటే భవిష్యత్తులో ఏ రకంగా కూడా మహిళల మీద అత్యాచారాలు జరగకుండా నివారించడానికి ఒక ప్రివెంటివ్ మెజర్స్గా మహిళలకు ఉండే అవగాహన ఏ రకంగా ఉండాలి, పోలీస్ శాఖ అందించిన మార్గదర్శకత్వాలను క్యాలెండర్ వెనుక భాగంలో ప్రింట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది. ఇవాళ రేపు భవిష్యత్తులో కూడా ఈ అభయ సంఘటన కానీ, నిర్భయ లాంటి సంఘటన కానీ జరగకుండా ఉండడానికి గతంలో మనం చూసాం, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు అర్ధరాత్రులు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాళ్ళ షిఫ్ట్ అయిపోయిన అవేర్నెస్ అనేది మనకు కనబడతా ఉన్నది. పర్టికులర్ ఏంటంటే ఇప్పుడు మనం రాత్రి ప్రయాణం చేసేటప్పుడు ఈ సోషల్ నెట్వర్క్ వాడకూడదని చెప్పి, తర్వాత లిఫ్ట్లు తీసుకోవద్దని చెప్పి గతంలో కొన్ని లక్షల సంఖ్యలో ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సేఫ్టీ మెజర్స్ గురించి మహిళలకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్యాలెండర్స్ని కొన్ని లక్షల సంఖ్యలో ఈ క్యాలెండర్స్ను ముద్రించి పునర్ముద్రించి వారికి అందజేసినట్టయితే ఇది ఐటీ యాజమాన్యం కానీ, ఐటీ రంగంలో పనిచేసే వివిధ రంగాల్లో ఉన్న ఆఫీసర్స్ కానీ, అదేవిధంగా ఎంప్లాయర్స్ కానీ, ఐటీ ఇన్స్ట్రక్టర్స్ కానీ, ఐటీ ఫ్యాకల్టీస్ కానీ జరిగినటువంటి ఈ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఇప్పుడు అవర్ కమిషనర్ సైబరాబాద్ కమిషనర్ గారు సివి ఆనంద్ గారు ఇప్పుడు ఐటీ సెల్ కోసం స్పెషల్లీ ఉమెన్ సెల్ అనేటువంటిది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక ఇన్స్పెక్టర్ అంటే మై సెల్ఫ్ నన్ను ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. దాంతోపాటు ఉమెన్ ఫోర్స్ని కూడా పెట్టడం జరిగింది. ఏ టైంలోనైనా ఎటువంటి సహాయం కావాలన్నా డైరెక్ట్ మాకు ఫోన్ చేయడానికి ఉమెన్ ఆపరేటింగే ఉంటుంది. 9494731100 అనేది హెల్ప్ లైన్గా చేయడం జరిగింది. ఉమెన్ హెల్ప్ లైన్, అది ఉమెన్కి సంబంధించిన సమస్య అయి ఉండి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉంది, మేము ఇక్కడ ఒక దగ్గరగా ఉన్నాము మాకు హెల్ప్ చేయండి అని కాల్ చేసినా కూడా ఇమీడియట్లీ మేము రెస్పాండ్ అవుతాము. మాతో సహకారం మేము చేస్తాము. లేదు అని అంటే కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి కూడా మేము ఇమీడియట్లీ రెస్పాండ్ కమ్మని చెప్పి ఇంటిమేషన్ ఆలోచించండి. అసోసియేషన్ క్యాలెండర్ లాంచ్ ఏంటంటే నార్మల్గా మనము వాల్ క్యాలెండర్ అనుకున్నాం ఫస్ట్. దాని తర్వాత డిస్క్లోజ్ దిస్ హెల్ప్ లైన్ నంబర్ 9494731100. అయితే మేము ఈ ఫోన్ నెంబర్ని కూడా కొంచెం అందరూ గుర్తుపెట్టుకునే విధంగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. 9494 ఫస్ట్ నెంబర్ 9494 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ 100, ఇట్ ఈస్ అ పోలీస్ నెంబర్. అండ్ మధ్యలో నెంబర్ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఈ నెంబర్ని. సో ఈ ఒక క్యాలెండర్ లాంచ్ని మేము దానిలో ఒక వన్ సైడ్ వచ్చేసేసి టోటల్ విమెన్ సేఫ్టీ గురించి ఒక సైడ్ భారీ ప్యాకేజ్ ని ఇస్తామంటూ టీడీపీ కాంగ్రెస్ నేతలకు వలవేస్తుందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై టీడీపీ శాసన మండలి పక్ష నేత యనమాల మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హిట్లర్ నాజీయిస్టు పోకడలతో వెళ్తున్నారని టీడీపీ శాసనమండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. భారీ ప్యాకేజీలు ఇస్తామంటూ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ నేతలకు వల వేస్తోందంటూ ఓ పత్రికలో పేర్కొనడంపై ఆయన మండిపడ్డారు. అందినంత దండుకోవడం, ప్రజాధనం దోచుకోవడం, టికెట్ల పేరుతో వసూలు చేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. 30 కోట్ల రూపాయలు ఇస్తేనే ఎంపీ టికెట్లు ఇస్తాననడంతో కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ బీసీ నేత ఆత్మహత్య చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పదవిని ఆదిరెడ్డి అప్పారావుకు 10 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని, జగన్ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కొండా సురేఖ చెప్పారన్నారు. ఇంచుమించు మాఫియా సో ఫ్యాక్షన్ రెండు ఒకటే ఇంచుమించు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి
ప్రశాంతంగా ఉన్నటువంటి తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టింది సోనియా గాంధీ అయితే ఆ చిచ్చుకి సహకరించింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒక చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. कबूल है, कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना. अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता. मिलता है ना macca.com पर. लॉग ऑन टू www.macca.com. फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो. मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए. macca.com वेडिंग मार्केट. सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विसेज प्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए. रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर. वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. విరామానంతరం తిరిగి స్వాగతం. అయ్యప్ప భక్తులు అంతటా పూజలు, భజనలతో తమ భక్తిని చాటుకుంటున్నారు. నిన్న మలక్పేట్ ప్రాంతంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో పంచగిరి సేవా సమితి పడి పూజను నిర్వహించారు. నిన్న రాత్రి నగరంలోని ఓల్డ్ మలక్పేట ప్రాంతంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో పంచగిరి సేవా సమితి నాని గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. మలక్పేటలోని అన్ని ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప పడిని పూలతో అందంగా తీర్చిదిద్ది మధ్యలో అయ్యప్ప స్వామి ప్రతిమను ప్రతిష్ఠించారు. శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప భక్తుల పాటలతో, భజనలతో ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది. కొంత సమయం వరకు ఆ ప్రాంతవాసులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు మాట్లాడుతూ అత్యంత నియమనిష్టలతో అయ్యప్ప స్వామిని పూజించే ఈ దీక్ష మానసికంగా మంచి పరివర్తన కలుగజేస్తుందని తెలిపారు. వందలాది మంది అయ్యప్ప భక్తులు ఆనందోత్సాహాలతో అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామి వారిని ఆలయ ప్రాంతంలో ఊరేగించారు.
రోజుకు అధికమవుతున్న ట్రాఫిక్ సమస్యను కొంతవరకు తగ్గించేందుకు ఆస్కారం ఉందని, అందుకు సంబంధించిన ప్రణాళికలను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అధికారులకు అందజేశామని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దూర ప్రాంతాల నుంచి ప్రతిరోజు రాజధానికి వచ్చి వెళ్లే ఆర్టీసీ బస్సులతో నగరంలోని పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నందువల్ల శివారు కేంద్రాల నుంచే తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని అన్నారు. దీంతో నగరంలోని ప్రధాన రహదారుల నుంచే కాకుండా మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో కూడా ట్రాఫిక్ రద్దీని సులువుగా అదుపు చేయొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సమీప భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్స్ కు అనుసంధానంగా నిర్మించే 33 రేడియల్ రోడ్స్ కు సమీప ప్రాంతాల్లోని 22 కేంద్రాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. టెర్మినల్స్ నిర్మాణం కోసం ఖాళీ స్థలాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వారు తెలిపారు. గత వారం రోజుల నుండి తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మధ్యాహ్నం వరకు టీటీడీ నిలిపివేసింది. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల వెంకన్న సన్నిధి గత వారం రోజుల నుండి యాత్రికులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి కాలినడకన వస్తున్న భక్తులకు దివ్య దర్శనం టోకెన్లను టీటీడీ మధ్యాహ్నం వరకు జారీ చేసి నిలిపివేయడం వలన దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో క్యూలో నిలబడి వేచి చూస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకే 2 కిలోమీటర్ల వరకు భక్తులు బారులు తీరారు. అయితే శ్రీవారి ధర్మ దర్శనానికి 22 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 7 గంటలు, దివ్య దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. నిన్న సాయంత్రానికి 44,000 మంది స్వామి సేవలో పాల్గొన్నారు. కాగా నిన్నటి దాకా శ్రీవారి హుండీ ఆదాయం 2,74 లక్షల వరకు ఉందని తెలిసింది. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలో ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఈస్ హరిని సైనింగ్ ఆఫ్.